హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలయం అఫీషియల్. నచ్చితే గనక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మొన్న చెప్పా డైలీ రొటీన్స్ అవి ఇవి తీస్తూ ఉంటాను, అంటే ఈవినింగ్ వరకు 2 వీడియోస్ అప్లోడ్ చేస్తానని. నేను ఎప్పుడు అనుకున్నా సరే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి వీడియోస్ ఈ 3 డేస్ వరకు అసలు ఏ వీడియోస్ తీయలేదన్నమాట. సో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఇప్పుడైతే మేము గుడిబండ బయలుదేరాం. ఎందుకంటే మా పాపకు మొన్న 18 మంత్స్ ఇంజెక్షన్ వేయించినప్పుడు పాప చెప్పులు మర్చిపోయానమాట. చెప్పులు మొన్ననే తీసుకున్నాం 160 పెట్టి. అంటే తీసుకున్నది ఒక లెక్క అయితే మా పాపకు అసలు అవి చాలా నచ్చినాయి. నాకైతే వేసుకుంటే కూడా ఎంత ముద్దుగా ఉందో, బ్లూ కలర్ చెప్పులు అనమాట. అయితే అమ్మని తీసుకురా అంటే అమ్మ ఉండేదేమో అంటే కొంచెం దూరం అనమాట, ఊళ్ళోకి వెళ్ళి తేవాలి. ఇక అమ్మకి వీలు పడట్లేదు అని చెప్పేసి మేమే ఇంకా శ్వేతమ్మ ఆశా వర్కర్ మా దగ్గర శ్వేతమ్మ ఫోన్ చేస్తే రామ్మ తెరిచే ఉంది ఆఫీస్ రూమ్ దగ్గరే పెట్టి ఆ రోజు వ్యాక్సిన్ వేయించిన దగ్గర అని చెప్పింది. సరేలే అని చెప్పి తీసుకురావడానికైనా వెళ్ళాను. ట్విస్ట్ ఏంటంటే నేను మా అమ్మ దగ్గర కాసేపు ఉండొచ్చులే అనుకున్నా. కాకపోతే మా అమ్మ నాకు ఫోన్ చేయకుండా నా దగ్గరకు వచ్చిందంట. నేను గుడిబండి వెళ్తే మా అమ్మ కోదాడు వచ్చింది. మామూలు జోక్ కాదు. ఇంకా అలానే మా అక్క దగ్గరికి వెళ్తే ఓ అమ్మ వచ్చింది కదా నీ దగ్గర కానీ అంటే ఓ అవునా అని చెప్పి వెంటనే రిటర్న్ అయిపోయా అనమాట. కోదాడు వచ్చేసరికి మా అమ్మ గేట్ దగ్గరే వద్దనమాట. ఎంతసేపు అయిందో వచ్చి అంటే ఇప్పుడే వచ్చినాం, ఒక 10 నిమిషాలు అవుతుంది. అదే ఎక్కడికైనా వెళ్ళారా అని ఆలోచిస్తున్నా. అదే అంటే లేదులే ఎక్కడికి వెళ్ళినావులే గుడిబండి వెళ్ళినావు అంటే మా అమ్మ నేను ఒక్క నవ్వు కాదు అసలు ఏమి నవ్వుకున్నావు ఇద్దరం ముఖాలు చూసుకొని. కనీసం ఫోన్ చేయాలిగా వచ్చేటప్పుడు. నీది భలేకుంది. నేను చెప్పమని చెప్పిండ్రా అక్కే చెప్పలేదురా అంటుంది. సో ఇక్కడైతే అమ్మ పని చేస్తుంది, డల్గా కూర్చున్నా అనమాట. నేను ఏందో ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోతుంది జీవితం, ఏం అర్థం కావట్లేదు అని అలా ఆలోచిస్తూ ఉన్నా అనమాట. ఇంకా మా ఆయన హ్యాపీకి కూడా స్కూల్ లేదు ఈరోజు. మా పాప ఏం ఆడుతున్నారు ఆట అంటే ఇంకా ముందర కూడా రూమ్ ఖాళీ చేశారనమాట వాళ్ళు. ఇంకా చుట్టూ తిరుగుతున్నారు. ఎలా అయినా ఎవరైనా ఉంటే వెళ్ళడం కష్టం కదా, అంటే వాళ్ళని చూసైనా దడుచుకుని ఆగిపోతుంటారు. ఎవరు అడ్డు అదుపు లేదనమాట. చుట్టూ రౌండ్ వేస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇంకా ఆడుకుంటూనే అని ఏడ్చుకుంటూ వస్తుంది మా పాప. చూడండి చిట్టి మొహంది. ఎంత డల్లుగా ఉన్నా సరే మా పాపను చూస్తే నవ్వు వస్తుంది. నిజంగా ఫ్రెండ్స్ ఆ జరిగిన సిచ్యువేషన్ అలాంటిది. ఇందిరా దేవుడా మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒకటి కూడా ఉంది నాకైతే. నేను మొన్న వీడియో తీసా కానీ ఆ వీడియో నాకు మంచిగా ఏం అనిపించలేదు అనమాట. నేను చెప్పాల్సిన మెయిన్ పాయింట్లన్నీ మర్చిపోయి ఏదో ఫ్లోలో ఏదో వాగేసా. అందుకోసం చెప్పి ఆ వీడియో అలానే పెట్టేసా అనమాట. ఇంకోటి తీద్దామని చెప్పేసి ఏం జరిగిందో చెప్తా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో. ఇక్కడైతే ఇంకా మా పాప అయితే నవ్వుతుంది చూడండి ఎలా చేస్తుందో. ఇప్పుడే స్నానం చేయించిన కానీ స్నానం చేయించినట్టే లేదు. ఎందుకంటే స్నానం చేయించాక అన్నం పెట్టా అనమాట. ముగ్గురు ఒకేసారి తిన్నారు అన్నం. సో నా ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఛార్జింగ్ పెట్టేసి ఇంకా మా ఆయన ఫోన్తోనైతే వీడియో తీస్తున్నాం. మా వారు కూడా పడుకున్నారు పాపం. అందుకని చెప్పేసి ఇక ఫోన్ తీసి వీడియో తీస్తున్నాం. మా అమ్మ పేలు చూస్తుంది. నాకు పేలు చూస్తుంటే చక్కదనానికి ఇంకా వీడియో చూస్తుంది చూడాలని నవ్వుతుంది మా అమ్మ. అలాంటివన్నీ అస్సలు పట్టించుకోను అనమాట. మా అమ్మ ఏమన్నా తీస్తుంది. మా అమ్మ ఓ ఈపి చాలా ఉంది ఈరుస్తా అని చెప్పేసి కొబ్బరి నూనెను దువ్వాన ఈరిపాయని తీసుకురాపో ఇక్కడే ఉన్నాయిగా తీసుకురాను. మా అమ్మది ఈరిపాయని నేనే తెచ్చుకున్నా. ఇక సరేలే అమ్మ అని ఇక తెచ్చుకున్నాను అనమాట. మా అమ్మ పేలు చూస్తుంటే నాకు నిజంగా నిద్ర వస్తుంది. ఇలా ఎంతమంది అమ్మలు ఇప్పటికీ ఇలానే చూస్తుంటారు చెప్పండి. నాకు ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా సరే ఖచ్చితంగా మా అమ్మకు ఫోన్ చేస్తా. ఇంకా మా అమ్మ కూడా ఇంక ఇట్లా 10 డేస్కి ఒకసారి వస్తూనే ఉంది. కానీ ఈ మధ్య కొంచెం రావడం తగ్గించేసింది అనమాట. పిల్లలతో కలవట్లేదు మా అక్క వాళ్ళ పిల్లలతోని. అయినా సరే నా కోసం వాళ్ళని తీసుకొని కూడా వస్తుంది రిస్క్ చేసుకుంటా. గౌతంగాండి రమ్మంటే అంటున్నాడంట. నేను రాను. మా రాజమమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బాత్రూమ్ కూర్చోడానికి పైకి ఉండదు, మాది వెస్టర్న్ అనమాట. నేను కూర్చోడానికి వీలు ఉండదంట. అసలు నీకు ఎందుకు వస్తుందిరా ఆడికి పోగానే బాత్రూమ్ అని మా అమ్మ అంటే నవ్వుతున్నాడంట. నాకు కూడా నవ్వు వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా. వాడు ఆ మాట ఆ ఒక్క దానికోసం ఈరోజు రాకుండా ఉన్నాడు తెలుసా అసలుకి. నాకైతే భలే నవ్వు వచ్చింది. ఇంకా మా అమ్మ ఇంకా అవి ఇవి ముచ్చట్లు చెప్పుకుంటా ఈరుస్తా ఉందనమాట. మా అమ్మ ఈరుస్తుంటే మళ్ళీ నాకైతే హాస్టల్ డేస్ గుర్తొచ్చినాయి. ఎందుకంటే హాస్టల్లో కూడా అంతే సెకండ్ సండే వచ్చేసి ఇంకా ఇలా చేస్తారనమాట. మా పాప పడింది కింద, అందుకే ఉరుకుతున్నదన్న. మా అమ్మ చూడండి ఏం చేస్తుందో పాపం. కూర్చొని ఆలోచిస్తుంది. మా అమ్మకు కూడా మనసు బాగాలేదంట, అందుకే ఇటుబడి వచ్చినమ్మా అంటుంది. నా దగ్గరకు వస్తే కొంచెం ఇక నవ్విస్తుంటా, ఇక అన్ని చెప్తుంటా. అంటే గొప్పని కాదులే కానీ ఏదైనా కొంచెం ధైర్యంగా చెప్తుంటాను నేను మా అమ్మకి. హాయ్ ఏం కాదులేమా ఏముందిలే ఆడని అన్నట్లుగా మాట్లాడుతుంటా. ఆ మాటలనేవి మా అమ్మకు నచ్చుతాయి. అవునులేరా అంతేలే అది కూడా కరెక్టేలే అని అంటుంది మా అమ్మ. నేను చెప్పాక కొంచెం రియలైజ్ అయ్యిద్ది అనమాట. ఇంకేం చేస్తాం, అది బాధ ఉన్నా కష్టం ఉన్నా సరే ఏదైనా సరే ఇంక మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. అదైతే నేను నేర్చుకున్నా.
ఎందుకంటే ఎవరు చెప్పరు మనకు ధైర్యాలు ఇలాంటివి అనేవి. అందుకని చెప్పేసి ఇక మళ్ళీ వచ్చి కూర్చున్నా, మళ్ళీ ఇరుస్తుంది. ఒక పక్క అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకీర్చేది కూడా వీడియో తీస్తున్నావా అంటుంది మా అమ్మ. నేను అసలే బాగాలేదనంటే ఏమైందావా నీకేమైంది, నువ్వు అసలుకి ఎంత అందంగా ఉంటావా నువ్వు అంటే నవ్వుతుంది. జాలే ఇంకా జోకులు వేస్తున్నావు అని అంటుంది మా అమ్మ. గట్టిగా ఈరుస్తుంది అన్నమాట. నేను వీడియో తీస్తున్నాను చూడు పరపరా ఎగుతున్నాయి అంటుంది మా అమ్మ. ఈపి నిజంగా చాలా ఉంది ఫ్రెండ్స్. నాకైతే పేలు అస్సలు హాస్టల్లో దగ్గర నుంచి మ్యారేజ్ అయినా సరే అస్సలు బోవడం లేదు. పేలకి అసలుకి ఏదైనా చేద్దామని ఏదైనా చిట్కాలు ప్రయోగించిన అసలుకి అవి ఏం వర్కౌట్ కావట్లేదు. మీకు తెలిసిన ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఈ పేలు అనేది పోవాలి. ఎందుకంటే నా నుంచి మా పాపకు కూడా వచ్చేసినాయి. ఎలా అంటే మా పాపకు కూడా లావు పేలు తెలుసు. అసలుకి అంత చిన్న నెత్తిలో ఎంత లావు పేలు భలే కనిపిస్తాయి. కానీ మా పాప అసలు థియేటర్ అస్సలు చూయించుకోదు. మా అమ్మ ఇలా గుండె పట్టుకుంటుంది. అసలుకి ఏందవా అంటే వామ్మో నీ బిడ్డ మామూలు తేట కాదమ్మా అని అంటుంది. నాకు నవ్వుతుంది మా అమ్మ అట్లా అంటుండే. అట్లా అంటా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అసలుకి చేయి లేపిద్ది, కొట్టబోద్ది, నన్నే బెదిరించిద్ది, గురకాయించిద్ది నన్నే అని అంటుంది. నిజంగా అంతే చేస్తుంది. మా అమ్మకి వెళ్ళి చూసి అని చేయలేపుతుంది అనమాట. మా అమ్మ నవ్వాలో కోప్పడలు అర్థం కావట్లేదు. అసలు నీ బిడ్డని చూస్తే నాకు నీ బిడ్డకి 100 గుండెలు ఉన్నాయి, ఇంత గుండె ఉంది నీకు నీ బిడ్డకి అని అంటుంది. నిజంగా చిట్టితల్లి అన్నీ అంతే చిన్న తీటలు చేసిద్ది. కాకపోతే చిన్నపిల్ల కదా ముద్దుకి ఇంకా అట్లా అంటుంటది అనమాట. ఏమో చేసే తేటకి ఆమె కూడా మురిసిద్దిలే కానీ పైకి అట్లా అంటా ఉంటుంది. మళ్ళీ అమ్మటే ముద్దు పెట్టుకుంటుంది. ఏమకు కూడా అమ్మమ్మ అంటేనే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నిజంగా మా అమ్మ అట్లా వచ్చి ఇరుస్తుంటే నిజంగా తల్లి ప్రేమ లేకుండా ఉండేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు బాధ అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే ఈ ఆడపిల్లలకి తండ్రులు లేకపోయినా తల్లి ఖచ్చితంగా ఉండాలి. ఇట్లా వచ్చి చూడడానికైనా ఏదైనా బాధ చెప్పుకోవడానికైనా మెయిన్ ఆడపిల్లలకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పుకోవడానికి ఖచ్చితంగా తల్లి అనేది ఉండాలి నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా వచ్చేసాక ఇంకా వంట అంతా చేసా. వంట కూడా ప్రిపేర్ చేసిన. ఏ వంట చేశానో చూపిస్తుంది కూడా ఎండింగ్లో చూసేయండి. ఇంక మొత్తానికి అయితే ఏరవడం కూడా అయిపోతుంది అనమాట. ఎండింగ్కి వచ్చింది. ఇక్కడ చూడ ఎంత ఉందో అంటుంది. నిజంగా మమ్మీ ఇచ్చిపోయాక ఎంత హాయిగా అనిపించింది అంటే చీదరు కూడా ఏమనిపించట్లేదు. ఇంత ముందుకి అంటే తలస్నానం చేస్తే నాకు ఆరిపోగానే ఎందుకే మా చీదరు వచ్చేస్తుంది. జుట్టు అంతా ఎట్లా గీక్తా అంటే చిక్కులు పడిపోద్ది. ఆ చిక్కులు తీసుకోవడానికి చాలా టైం పట్టిద్ది. అందుకని ఆయిల్ పెట్టుకుంటా వెంటనే. అందులోటి నాకు పాప ఉంది కదా, ఈ హెయిర్ అనేది ఊడిపోయి మళ్ళీ పెరుగుతుంది. అవే బాగా లేస్తుంటాయి. అందుకే తలస్నానం చేస్తే అంత లుక్ ఏమనిపించదు నాకు. ఏదో ఒక స్టెప్ జుట్టు వేస్తేనో మలిస్తేనో కొంచెం బాగుంటుంది. నార్మల్గా పైకి వేసుకున్నాను అనుకోండి ఇంకా ఎక్కడికక్కడికి ఇక ఈకలు తోకలు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఫొటోస్లోకి వీడియోస్కి. అందుకని చెప్పి ఎక్కువ ఏమి అంత ఇంట్రెస్ట్ పెట్టిన తలస్నానానికి. ఎక్కువ ఆయిల్ పెట్టుకునే ఉంటా. కొంచెంమంది ఆయిల్ పెట్టుకొని బయటకు రానంటారు లేక నేను ఆయిల్ పెట్టుకున్నాకనే బయటకు వస్తాను. ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది ఫ్రెండ్స్. సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే మనం చేయక తప్పదు. ఇంకా ఆపలేదా వీడియో అంటుంది మా అమ్మ. ఆపనవా నువ్వు ఎన్ని అనుకున్నా సరే ఆపనవు అని అంటే, నేను మొన్న ఊళ్ళో బియ్యం తీసుకొని వస్తుంటే ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు ఇగో వీళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి అయితే వీడియోస్ తీసిద్ది అనుకుంటున్నారు. అంటే ఎవరే అనుకున్నారంటే వాళ్ళ అన్నోళ్ళు అని పేరు చెప్తున్నా అనుకుంటే మాలేమా వాళ్ళు అనుకున్నది మాత్రం ఏమని చెప్పి ఇంకా చూస్తున్నారుగా మంచిదేగా అనుకోనీలే అని అంటే నాకు వినపడకుండా చిన్నగా అంటున్నారా అని అంటుంది. అనుకుంటే మళ్ళీ నేను పెద్దగా ఏం పట్టించుకోను, నన్ను ఎవరేమని అనుకోను. ఎందుకంటే నేను చేసేది తప్పు కాదు కాబట్టి. ఇంకా మా అమ్మ చూడండి జుట్టు వేసింది. ఎలా వేసిందంటే చిన్నపిల్లకి వేసినట్టు వేసింది అనమాట. సో ఓకే ఒప్పుకుంటా. పిల్లలు ఎంత పెద్ద తల్లిదండ్రులకు చిన్నపిల్లలే కానీ మరి నా బాడీ కన్నా మా అమ్మ నాకు గౌరవించలేదు. నన్ను ముడి పెట్టింది చూడండి పైకి వేసి. అలా చిన్నప్పుడు వేసేదనమాట మా అమ్మ. 2 జుట్లు వేసి అలా పైకి పెట్టి వేసి వెళ్ళిపోయేది. స్కూల్కి వెళ్ళేటోళ్ళం మేము. మా అమ్మ పనికి వెళ్తే చెప్పే కదా ఫ్రంట్ రూమ్ ఖాళీ అయిపోయిందని. ఫ్రంట్ రూమ్ చూడండి. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్. ఇది హాల్ పెద్దగా ఉంటుంది. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. పక్కనే సెకండ్ బెడ్రూమ్ చూపిస్తా. లోపల కూడా పెద్దనే ఉంటాయి ఫ్రెండ్స్ నిజంగా. కాకపోతే కాస్టే కొంచెం నాకు ఎక్కువ అనిపించింది అనమాట. 7,500 చెప్తున్నాడు రెంట్ వచ్చేసి. 5,500కి ఇస్తే మేమే తీసుకుందాం కానీ ఇంకా మారే ఓపిక లేదు ఫ్రెండ్స్ నిజంగా. ఇంకా ఓనర్స్ లేదే కావాలనుకున్నాం కానీ వీళ్ళు సడన్గా మేము వచ్చాక ఖాళీ చేస్తారని అనుకోలేదు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయిందంట వీళ్ళకి. ఇది వచ్చేసి అయితే బాత్రూమ్. ఇంకా అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది కిచెన్ నుంచి ఇట్లా డోర్ తీసుకొని ఇట్లా రౌండ్ తిరగచ్చు అనమాట. నేను ఇటు కిచెన్ డోర్ తీయగానే నా కిచెన్కి వచ్చింది అంటే నేను కనిపిస్తా డోర్ తీసుకొని బయటకు వస్తే. అలా రూమ్ బాగుంది కదా అంటే ఎందుకు బాగోదమ్మా డబ్బులు కూడా బాగుంటాయి అని అంటే నవ్వుతుంది. ఎంతరా అంటే 7,500 అంటే మా అమ్మ గుడ్డ బలుగుతుంది. వామ్మో. ఎందుకంటే అంతే కదా ఇప్పుడు పల్లెటూర్లలో ఉండేటోళ్ళు
ఈ అంటే చిట్టీలు పొదుపులు ఈ కట్టడం మా అమ్మ అనుకుంటారు. అలాంటిది 7,500 రెంట్ అనేసరికి నాకే గుండె పలిగిందంటే మా అమ్మ గుండె ఎంత పాపం నిజంగానే. ఇంకా మా అమ్మ నేనైతే ఆ రూమ్ చూసి వచ్చామన్నమాట. పాప అయితే పడుకుంది, మా అమ్మ ఉన్నప్పుడే పడుకుంది. ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. నిజంగా బాయ్ చెప్పి వెళ్ళిపోయింది అనమాట. మా మైనాన్ని తీసుకొని ఎవరికి దక్కని అదృష్టం మైనాకి గౌతమ్కి దక్కింది అనుకుంటా. ఎందుకంటే అమ్మమ్మ ప్రేమ దక్కాలంటే రాసి పెట్టి ఉండాలి. ఎప్పుడు చూడు మా అమ్మ దగ్గరే ఉంటారు హాయిగా. అంటే మా అమ్మ చుట్టూ నీటు బూతాటు అలా అంత ప్రేమగా. ఇంకొచ్చేసి అయితే టమాటా పప్పు కర్రీ చేసా. ఇంకా చీమలు పడితే మా అమ్మ రాసి వెళ్ళిపోయింది అనమాట. చాక్ పీసు లక్ష్మణ రేఖో సీత రేఖో అంటారు కదా అది. ఇంకా క్లీన్గా పెట్టేసింది. మా అమ్మ వస్తేనే ఇంత క్లీన్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి పిల్లలకి పప్పు తీసే ఉత్తపప్పు మైనాకని. ఇంకే ఇది పండ్ల పచ్చడ, ఉసిరికాయ పచ్చడ మొన్న కొనుక్కొచ్చుకున్న నైట్ 50 రూపీస్ పెట్టి 2 50 50 100 అనమాట. ఇంకా అమ్మ వెళ్ళిపోయింది. ఎలా డల్లుకు కూర్చున్నా అనమాట. మా అమ్మ నేను ఇప్పటివరకు ఎక్కడే ఉన్నాం. మా అమ్మ ఇంకా అలా కూర్చొని నాకు ఇప్పటివరకు ఈడ్చింది ఇక్కడే. వెళ్ళిపోగానే ఎందుకో బాధ అనిపిస్తుంది. ఎప్పుడు చెప్తా ఉంటా కదా మా అమ్మ చెల్లిందంటే ఎట్లనో అనిపిస్తుంది. అప్పటి వరకు నవ్వుకుంటా మా అమ్మ చెప్పే వ్యవహారాలు, గుడిబండ్ల గాసిప్స్ అవన్నీ చెప్తుంది అనమాట. ఇంక ఇప్పుడు లేదు. ఇంకా ఈవినింగ్ టైంలో మా వారు లేవగానే ఇడ్లీ పిండితో ఉత్తప్పం వేసాం ఫ్రెండ్స్. బాగుంటుంది చాలా. ఓకేనా, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.